లక్షణాలు ఎలా ఉంటాయి సార్? హై బీపీకి సంబంధించి అసలు లక్షణాలు ఎలా ఉంటాయి సార్? అంటే హై బీపీ అంటే ఒక్కొక్కసారి కొంతమందికి ఒక్కొక్క కండిషన్స్లో ఉన్నటువంటి బీపీ పెరగడం జరుగుతుంది. సో అట్లాది కాకుండా యూజువల్ లక్షణాలు ఏంటంటే తల తిరిగినట్లు ఉంటుందండి బీపీ కనుక ఎక్కువ ఉంటే. సో అలా రీలింగ్ సెన్సేషన్ అంటారనమాట. సో లేకపోతే ఒక్కొక్కసారి ఉన్నట్టుండి కొద్దిగా తూలు వచ్చిందని అంటారు కదా, అలా కూడా అనిపించవచ్చు. సో యూజువల్గా హెడేక్ కొంతమందికి ఎక్కువగా వస్తూ ఉండొచ్చు. సో యూజువల్లీ ఏంటంటే ఒక ఏజ్ దాటిన తర్వాత ఎవరైనా కూడా ఒక ఇంట్లో ఒక బీపీ మెషిన్ పెట్టుకుని సో అప్పుడప్పుడు బీపీ చూసుకుంటూ ఉండాలి, ఏమాత్రం అనుమానం వచ్చినా కూడా. సో ఇలాంటి ఏమైనా లక్షణాలు వస్తే కనుక అప్పుడు ఏం చేయాలి, ఒక్కసారి ఒక్క రీడింగ్ అని కాకుండా ఒకవేళ రీడింగ్ కనుక ఎప్పుడు 180, 200 అలా చూపిస్తుందని అనుకోండి, 200, 180 అలా చూపిస్తూ ఉంటే ఎక్కువ చూపిస్తుంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. లేదు ఒక 150, 140 అలా చూపిస్తుంది అనుకోండి, కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. అలా ఒక 4-5 రీడింగ్లు, సో పొద్దున్నే ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక పేపర్ మీద పెట్టుకుని రికార్డ్ చేసుకుని దాన్ని ఏంటంటే ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తే అప్పుడు మాకు ఇంకా బెటర్గా ఉంటుంది. అసలు బీపీ ఉందో లేదో, లేకపోతే వీళ్ళు కంగారు పడుతున్నారో, లేకపోతే అసలు ఏం ట్యాబ్లెట్లు పెట్టాలి అనే దాన్ని బట్టి కూడా మాకు ఉపయోగపడుతుంది. సో పేషెంట్స్ మా దగ్గరికి వచ్చే ముందే బీపీ ఉందేమో అని అనుమానంతో ఒక రికార్డ్ అనేది మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. అలాగే బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంట్లో బీపీ మెషిన్ పెట్టుకుని అడపాదడపా బీపీ చెక్ చేసుకోవటం. ఏం చేస్తారంటే ఒక డాక్టర్ గారు ఒక్కసారి ఒక ట్యాబ్లెట్ రాస్తే కొన్ని సంవత్సరాల పాటు అదే వాడుతూ ఉంటారనమాట. అది తప్పండి. అడపాదడపా బీపీ ఎంత ఉంటుందో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆ రికార్డ్ ఒకటి పేపర్ మీద రాసుకుని మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అది మీరు తీసుకువెళ్ళటం కరెక్ట్ అండి. ఇప్పుడు ఈ మధ్య నేను ఒక ఊపిరితిత్తుల డాక్టర్గా నేను గమనించింది ఏంటంటే పల్మనరీ ఆర్టరీ హైపర్ టెన్షన్ అంటామండి. సో కోవిడ్ తర్వాత ఈ పల్మనరీ ఆర్టరీలో ప్రెషర్ కూడా పెరుగుతుంది. సార్ ఇంకా దీనివల్ల వచ్చే అనర్థాలు ఏంటి సార్? అసలు ఈ హై బీపీ వల్ల కానీ, లో బీపీ వల్ల కానీ, బీపీ వల్ల జరిగే అనర్థాలు ఏంటంటారు సార్? అనర్థాలు అంటేనండి, ఇప్పుడు ఈ బీపీ ఎక్కువ కాలం పాటు కంట్రోల్ అవ్వకపోతే ఒక్కొక్కసారి అదేమవుతుందంటే ఆర్గాన్స్ మీద డ్యామేజ్ అవుతుందండి. అన్ని రకాల అవయవాల మీద, ఆఖరి కళ్ళ నుంచి మొదలు పెట్టుకుని కిడ్నీలు, లంగ్స్, లివర్ ప్రతి అవయవం మీద కూడా ఆ ప్రెషర్ పడి ఏమవుతుందనంటే అల్టిమేట్గా అది ఇంకొన్ని ప్రమాదమైన పరిస్థితులకి కారణమయ్యేలా ఉంటుంది. ఇంకా సడన్గా వచ్చి మనకు తెలుసు ఒక్కొక్కసారి బీపీ అన్కంట్రోల్డ్గా వెళ్ళిపోతే స్ట్రోక్స్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు. సో ఈ దీర్ఘకాలికంగా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే లేదా కరోనరీ ఆర్టరీ డిసీజెస్ కలిసి ఉన్నప్పుడు ఏమవుతుందనంటే ఇలా హార్ట్ అటాక్లా రావచ్చు, లేదా కిడ్నీ ఫెయిల్ అయ్యి కిడ్నీలో సమస్య వల్ల కూడా బీపీ రావచ్చు. సో అట్లా లేదా బీపీ అన్కంట్రోల్డ్గా ఉండటం వల్ల మళ్ళీ కిడ్నీ సమస్యలు రావచ్చు. సో ఇవన్నీ ఇంటర్లింక్డ్గా ఉంటాయండి. ఎందుకంటే ప్రెషర్ కదా, బీపీ అంటే ఏం లేదండి, బ్లడ్ ప్రెషర్ అంటే మన హార్ట్ పంప్ చేస్తే మన రక్తనాళాలు ఎంతైతే ప్రెషర్ వెళ్తుందో అది బ్లడ్ ప్రెషర్ అనమాట. సో అది వేగం ఎప్పుడైతే అన్కంట్రోల్డ్గా ఉందో ఆ ప్రెషర్ అనేది సో రకరకాల సమస్యలకు దారితీస్తుందండి. సార్ ఈ హై బీపీ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? అసలు జాగ్రత్తలు అంటే కొద్దిగా డైటరీ మోడిఫికేషన్స్ ప్రధానమండి. సో ఒబేసిటీ లేకుండా చూసుకోవటం. సో కొద్దిగా బరువు తగ్గినా కూడా బ్లడ్ ప్రెషర్ కొద్దిగా తగ్గుతుందండి, బాగా ఎక్కువ బరువు ఉన్న వాళ్ళకి. అట్లానే మన ఆహారంలో సో కొంతమంది అసలు ఉప్పు తీసేయండి అని అంటారు. ఉప్పు అవసరం అండి. ఆ తీసుకునే ఉప్పే కొద్దిగా హెల్దీ ఉప్పు తీసుకోవటం, ఇప్పుడు సైంధవలవని ఇట్లా చెప్తున్నారు. సో అట్లాంటివి తీసుకోవటం, లేకపోతే బ్యాలెన్స్డ్గా తీసుకోవటం ఉప్పు ఎక్కువగా లేకుండా. సో ఇవన్నీ కూడా లేకపోతే కొలెస్ట్రాల్, లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇట్లన్నీ ఉండే ఎక్కువ ఫ్యాట్ ఉండే ఫుడ్స్ కూడా. మళ్ళీ ఫ్యాట్స్ మంచివేనండి, కానీ అసలు ఫ్యాట్ తీసేయాలని కాదు, కాకపోతే హెల్దీ ఫ్యాట్స్ తీసుకునేవి కూడా. సో ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ మళ్ళీ స్లీప్ బాగుండాలి, మళ్ళీ ఆ తర్వాత ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. వర్క్ ప్రెషర్ ఇప్పుడు ఎక్కువ సేపు ఇప్పుడు ఏమవుతుందంటే సెల్ ఫోన్ మన చేతిలోకి వచ్చిన కాడి నుంచి దాదాపుగా మనం 24 గంటలు పనిచేస్తున్నట్లు అవుతుంది అనమాట. ఏదో ఒక విషయం మీద ఏదో ఫోన్ వస్తూ ఉంటుంది, మనం ఎత్తాల్సి వస్తాం. సో ఆ వర్క్ ప్రెషర్ అల్టిమేట్గా ఏమవుతుందంటే ఇవన్నిటికీ ఇలాంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ కారణమవుతున్నాయి. కాబట్టి వీటన్నిటిని తగ్గించుకుని ఇక యోగా, మెడిటేషన్ చెప్పాలంటే చాలా తేలిక, చేయాలంటే మాకు చాలా కష్టంగా ఉంటుంది. సో ఎవరికైనా కూడా సో యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేసుకుంటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుందండి. ఇది ప్రధానంగా చూశారు కదా, ఏదైతే హై బీపీకి సంబంధించి
ఎవరైనా దాంపత్య జీవితంలో ఉన్న ఒకరికి రావటానికి మూల కారణం మరొకరే అయి ఉంటారు. ఎందుకంటే ఒకరిపై వచ్చిన ఒత్తిడి ఇంకోళ్ళు షేర్ చేసుకుంటారు కాబట్టి హై బీపీ ఇద్దరికీ రావడానికి అవకాశం ఉంటుందంటూ కూడా డాక్టర్ రఘురామ్ చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఆయన ఇచ్చే సూచనలు ఏంటంటే ప్రధానంగా స్ట్రెస్ తీసుకోవద్దు, ప్రశాంతమైన వాతావరణంలో యోగాలు అట్లాంటి చేసుకోవాలంటూ కూడా ఆయన చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంతేకాకుండా ఏదైతే మంచి నిద్ర కూడా పోతే కూడా ఇలాంటి అనారోగ్యాలకు గురి కాకుండా ఉంటారు. అంతేకాకుండా జంక్ ఫుడ్స్ అంటే ఫ్యాట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి అనారోగ్యాలు వస్తాయి కాబట్టి కంపల్సరీగా జంక్ ఫుడ్స్ అంటే కొవ్వుకు సంబంధించి ఏదైతే మంచి విటమిన్స్ ఉన్న ఆహారం తీసుకుంటే మంచిదంటూ కూడా డాక్టర్ రఘురామ్ చెప్తా ఉన్నారు. కెమెరామ్యాన్ అంకబాబుతో మల్లికార్జున, బిగ్ టీవీ, విజయవాడ.